హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో మనము చీజ్ బస్ట్ పిజ్జా శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎవరైనా బాగా చీజ్ ఎక్కువ తినే వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో వాటర్ వేసుకుని దానిపైన ఇంకొక బౌల్ పెట్టుకుని ఇక్కడ వచ్చేసి మనం చీజ్ సాస్ రెడీ చేసుకుంటున్నాం. సో దీనికైతే ఇక్కడ నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ అయితే చేస్తున్నాను. ఒక 5 చీజ్ క్యూబ్స్ తీసుకుని ఇలా గ్రేట్ చేసుకుని ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ బటర్, అలానే 1/4 కప్ వామ్ మిల్క్ వేసుకుని ఈ 3 చక్కగా మెల్ట్ అయిపోయేంత వరకు కంటిన్యూస్ గా మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని కంటిన్యూస్ గా మిక్స్ చేసుకోవాలి. హైలో పెడితే మనకి ఇది కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ మొత్తం మనకి కరిగిపోయి మనకి ఒక క్రీమ్ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇది మనకి ఒక క్రీమ్ ఫామ్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వేడి పైన కొంచెం పల్సగా ఉండిద్ది. వన్స్ ఇది చల్లారిన తర్వాత మనకి కొంచెం స్టిఫ్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న పన్నీర్, అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, అలానే స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో టమాటా, అలానే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అనేవి వేసుకోవచ్చు. సో వీటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఒక స్పూన్ వచ్చేసి తురుముకున్న చీజ్, అలానే మొజరెల్లా చీజ్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సో ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలానే 2 స్పూన్స్ వచ్చేసి షేజ్వాన్ సాస్, 2 స్పూన్స్ వచ్చేసి చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. అలానే 2 స్పూన్స్ వచ్చి మైనీస్. ఒకవేళ మీ దగ్గర షేజ్వాన్ సాస్ లేకపోతే పిజ్జా సాస్ కూడా వేసుకోవచ్చు. అలానే ఒక స్పూన్ ఆరిగానో, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవి మొత్తం చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనకి శాండ్విచ్ లోకి స్టఫింగ్ అన్నమాట. సో ఇదంతా చక్కగా రెడీ అయిపోయింది. సో మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఒక 6 స్లైసెస్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ హెల్దీగా చేయడానికి నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ ఉంది కదా, దీనిపైన ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇందాక చెప్పాను కదా మీకు ఆ చీజ్ అనేది కొంచెం చల్లారితే స్టిఫ్ అయిద్దని. సో ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి ఉండాలన్నమాట. ఇలా 4 సైడ్న మనకి వదిలేసుకుని మధ్యలో వరకే మనం చీజ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ చీజ్ స్లైస్ ని బ్రెడ్ పైన పెట్టేసి ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకుని దీనిపైన పెట్టుకుని ఒక్కసారి ప్రెస్ చేసుకోండి జెంటల్ గా. ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది, అలానే కలర్ కూడా మంచిగా వస్తుంది. ఇలా ఈవెన్ గా అన్ని సైడ్ల మంచిగా మనం బటర్ అనేది అప్లై చేసుకున్నాక ఇక్కడైతే ఇది రెడీ అయిపోయింది బేక్ చేసుకుంటానికి. ఇక్కడైతే నేను రెండింటిని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి శాండ్విచ్ మేకర్ లో చేసుకుంటున్నాను. ఆల్రెడీ శాండ్విచ్ మేకర్ ని ఆల్రెడీ హీట్ చేసుకున్నాను. కొంచెం బటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ దోశ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ శాండ్విచ్ ని దీంట్లో పెట్టేసుకుని ఒక 2 minutes లో మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. మీకు కానీ నా రెసిపీస్ కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత కలర్ గా, అలానే చాలా క్రిస్పీగా అయితే వచ్చింది. ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. ఒకవేళ మీరు చీజ్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం చీజ్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో మన చీజ్ బస్ట్ పిజ్జా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.